హాసిని ఇంటికొచ్చేసరికి కాంతమ్మ సంతోషపడుతుంది. హాసిని అక్క వెన్నెల కూడా తన చెల్లిని హత్తుకుంటుంది. హాసిని తన తల్లి కాంతమ్మని పట్టుకుని ఏడుస్తూ, భారీ వర్షాలు వరదల వల్ల వాహనాల రాకపోకలు ఆగిపోయాయి. నేను చాలా ప్రయత్నించి చూశాను, కానీ నా ప్రయత్నాలన్నీ వృధా అయ్యాయి. అక్క పెళ్లి చూడలేకపోయానమ్మా. నాకు చాలా బాధగా ఉంది. పర్వాలేదులేవే, నువ్వు క్షేమంగా ఇంటికొచ్చావు, మాకంతే చాలు. అసలు వైపు నా పెళ్లి జరుగుతుంటే మరోవైపు నువ్వింటికి రాలేదని ఒక్కటే కంగారు పడ్డాం. అమ్మ అయితే నీకోసం ఎదురు చూసి చూసి భయపడిపోయింది. అందరం ఏం కాదులే అని ధైర్యం చెప్పాం. ఇంతకీ నీ పెళ్లి ఎలా జరిగిందక్కా? ఏవేవో అనుకున్నాను. బావని ఏడిపించాలని, అల్లరి చేయాలని అనుకున్నాను. కానీ ఆఖరికి నీ పెళ్లికే రాకుండా పోయాను. సరేలేమ్మా, ఇక వచ్చావు కదా, నువ్వు చెయ్యాలనుకున్నవన్నీ చెయ్యి. అసలే చాలా దూరం నుండి ప్రయాణం చేసొచ్చావు. కాస్త విశ్రాంతి తీసుకో. సాయంత్రం మీ అక్క నువ్వు కలిసి కబుర్లు చెప్పుకుందురు. అలా కాంతమ్మ మాట్లాడుతుండగా అక్కడికి వెన్నెల భర్త రాము వస్తాడు. రాముని చూడగానే అప్పటి వరకు నవ్వుతున్న హాసిని ఆ క్షణం నుండి మొహం మాడిపోయింది. బాధగా తన బావ వైపే చూస్తుంది. వెన్నెల మాత్రం, ఇదిగోనే బావా బావా అంటూ కలవరిచ్చావు కదా, ఆయనే మా ఆయన. ఇక మీ బావని ఆట పట్టిస్తావో అల్లరి చేస్తావో నీ ఇష్టం. ఏంటి అలా అయిపోయావు? బావని చూసి సిగ్గుపడుతున్నావా? అమ్మా, ఇదిలా మొహమాట పడటం ఇప్పుడే చూస్తున్నాను. సరే వెళ్ళవే, వెళ్ళు, బాగా అలసిపోయినట్టున్నావు అంటూ వెన్నెల తన భర్త రాముతో పాటు గదిలోకి వెళ్ళిపోయింది. వాళ్ళని చూస్తూ లోలోపలే రగిలిపోతుంది హాసిని. తన గదిలోకి వెళ్లి, ఇదేంటిలా జరిగింది? నేను ప్రేమించిన రాము ఇప్పుడు అక్క భర్త. నమ్మలేకపోతున్నాను. నేను రోజూ రాముని చూస్తూనే ఉన్నాను, కానీ ఏ రోజు నా ప్రేమ విషయం చెప్పలేకపోయాను. ఇదే నేను చేసిన తప్పు. ఇప్పుడు నాకు భర్తగా ఉండాల్సిన వాడు అక్కకి భర్తగా కనిపిస్తున్నాడు. భరించలేకపోతున్నాను. హాసిని అలా తనలో తనే మాట్లాడుతుండగా వెన్నెల అక్కడికొస్తుంది. వచ్చి రాగానే హాసిని చేతులు పట్టుకుని, చూసావంటే నాకు కూడా పెళ్ళైపోయింది. ఇక నీ పెళ్లి కూడా చేసేస్తే నా బాధ్యత తీరిపోతుంది. ఆ మధ్య ఒక అబ్బాయిని చూస్తున్నానన్నావుగా, నీ ప్రేమ విషయం అతనికి చెప్పావా? లేకుంటే మమ్మల్ని వెళ్ళి మాట్లాడమంటావా? నేను మీ బావ వెళ్ళి మాట్లాడతాంలే. అక్క, నన్ను విసిగించకు. చాలా చిరాగ్గా ఉంది. కాసేపు నన్ను ఒంటరిగా వదిలే, వెళ్ళిపో. అబ్బబ్బబ్బా, వెళ్తున్నాన్లేవే, అలా కసురుకుంటావే అంటూ వెన్నెల అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఇక హాసిని మాత్రం తన అక్కని తలుచుకుంటూ కోపంతో ఊగిపోతుంది. నాకు దక్కాల్సిన జీవితాన్ని నువ్వనుభవిస్తున్నావా అక్క? ఆ దేవుడు కూడా నన్ను పెళ్లికి రాకుండా చేసి తప్పు చేశాడు. ఒకవేళ వచ్చుంటే ఆ పెళ్లి జరగకుండా ఆపేసేదాన్ని. నా జీవితాన్ని నేను అందంగా మలుచుకునేదాన్ని. ఆఖరికి ఆ దేవుడు కూడా నాకు అన్యాయం చేశాడు అంటూ హాసిని బాధపడుతూ ఉంటుంది. ఆ రోజంతా సరిగ్గా తినదు, గదిలోనే ఉండిపోతుంది. హాసిని పరిస్థితి చూసి కాంతమ్మ కంగారు పడుతుంది. ఏంటే ఇంటికొచ్చి ఇలా అయిపోయావు? నీకేమైనా పిచ్చి పట్టిందా? అన్నం తినటం లేదు, కనీసం గదిలో నుండి బయటకు రావటం లేదు. ఏం జరిగిందమ్మా? ఈ అమ్మతో చెప్పవా? అమ్మా, నేనేం చిన్నపిల్లను కాను. నన్ను బుజ్జగించాల్సిన అవసరం లేదు. మరైతే బయటకి రా, మీ అక్క బావ నిన్ను తీసుకురమ్మంటున్నారు. అలా కాంతమ్మ మాట్లాడుతుంటే అక్కడికి వెన్నెల వస్తుంది. నవ్వుతూ వెలిగిపోతున్న వెన్నెల మొహం చూసి హాసిని తల్లడిల్లిపోతుంది. హాసిని, నువ్విలా ఉంటే ఎలాగే? ఇక్కడ కొన్ని రోజులే కదా ఉంటావు. మాతో మాట్లాడవా? సరదాగా ఉండవా? రావే అంటూ హాసినిని లాక్కెళ్తుంది. భోజనం దగ్గర కూర్చోబెడుతుంది. మరోవైపు వెన్నెల రాము కూడా భోజనానికి కూర్చుంటారు. కాంతమ్మ ముగ్గురికి అన్నం వడ్డిస్తుంది. అదే సమయంలో రాము, ఇదిగో వెన్నెలా, ఈ ముద్ద తిను. ఇవ్వండి, అవతల చెల్లి చూస్తుంది. అలా తినిపిస్తే ఎలా? అదేమైనా అనుకుంటుందేమో. నా భార్యకు నేను తినిపిస్తే తప్పేంటి? సరే, తినిపించండి అని నవ్వుతూ తన భర్త పెట్టే గోరుముద్దలు తింటున్న వెన్నెలని చూసి రాముని చూసి తట్టుకోలేకపోయింది హాసిని. ఇక అప్పుడే కోపంగా తినే కంచంలోనే చేతులు కడిగేసి బయటకొచ్చేస్తుంది. హాసినిని పట్టించుకోకుండా వెన్నెల రాము తింటూ ఉంటారు. నేను సహించలేకపోతున్నాను. అది అక్క కాదు, నా పాలిట దయ్యం. నా జీవితాన్ని మార్చేసిన భూతం. నా రాముని నా సొంతం చేసుకోవాలి. ఎలాగైనా సరే నేను దాని అడ్డు తొలగించి రాముని నావాడిగా చేసుకోవాలి. నేను చేసే ప్రయత్నంలో అది చచ్చిపోయినా పర్వాలేదు. నాకు మాత్రం రాము దక్కాల్సిందే, దక్కి తీరాల్సిందే. అంతవరకు నేను నిద్రపోను. అలా పంతంతో నిర్ణయం తీసుకుంది హాసిని. ఇక సమయం కోసం ఎదురు చూస్తుంది.
రోజూ తన అక్కనే గమనిస్తుంది. అలా 3 నెలలు గడుస్తాయి. ఒకరోజు హాసిని దగ్గరికి కాంతమ్మ వెళ్తుంది. ఓసేయ్, ఏంటే వచ్చి 3 నెలలైంది, అక్క దగ్గర అస్సలుండలేకపోతున్నావు, బావతో కూడా సరిగ్గా మాట్లాడలేకపోతున్నావు. ఏమైందే నీకో? నువ్విలా ఉంటే వాళ్ళు బాధపడతారు, అర్థం చేసుకో. అదేం లేదమ్మా, ఇకపై అలా ఉండనులే. ఇంతకీ రాత్రేం వంట చేస్తున్నావు? మీ అక్క తనకిష్టమైన కోడికూర వండమంది, కాని మీ బావ మాత్రం కోడికూర తినడంట. అందుకని మీ బావ కోసం వేరే కూర వండుతున్నాలే. కాంతమ్మ అలా చెప్పగానే హాసినికి ఒక ఆలోచన తట్టింది. వెంటనే నవ్వుతూ, అమ్మా ఈరోజు రాత్రికి అక్కకిష్టమైన కోడికూర నేనొండుతాను. నువ్వు మిగిలినవి చూసుకో, సరేనా? వామ్మో వామ్మో, అక్క మీద అంత ప్రేమ పెట్టుకొని దానికి దూరంగా ఉంటావేంటే? సరే, నీ ఇష్టం. రాత్రికి కోడికూర నువ్వే వండు. అలా కాంతమ్మ అనగానే హాసిని ఆనందానికి అవధులుండవు. ఇక ఆ రోజు రాత్రి కోడికూర స్వయంగా చేసి అందులో విషం కలిపింది హాసిని. ఇది తిన్నాక అది చావటం ఖాయం. తరువాత బావ ఒంటరివాడైపోతాడు. బావకి తోడుగా నేనుంటాను. తర్వాత జీవితాన్ని బావతో సంతోషంగా గడిపేస్తాను అంటూ వండిన కూరని తీసుకెళ్తుంది. ఇక కూర వడ్డిస్తూ ఉండగా కాంతమ్మ చెయ్యి జారి ఒక పాత్ర ఆ కోడికూరపై పడుతుంది. అంతే, విషం కలిపిన కోడికూరంతా నేలపాలైపోతుంది. అమ్మా, ఎంత పని చేశావమ్మా! నీకు బుద్ధుందా లేదా? భోజనం సమయంలో కూడా ఎలా ఉండాలో తెలీదా నీకు? అది కాదే, కాస్త చెయ్యి జారిందంతే, ఇంతలోనే అలా జరిగిపోయింది. ఏంటమ్మా నువ్వు? చెల్లి నా కోసం కష్టపడి వండితే ఇలా చేశావేంటి? హాసిని వెన్నెలపై మరింత కోపంతో రగిలిపోతూ మేడపైకి వెళ్తుంది. అటూ ఇటూ తిరుగుతూ దీర్ఘంగా ఆలోచిస్తుంది. ఇంతలో భోజనం తినేసిన తరువాత బయటకొచ్చి చేతులు కడుగుతున్న వెన్నెలని చూస్తుంది. ఇక మేడపై తన పక్కనే ఉన్న రాయిని చూసి, మరో అవకాశం వచ్చింది. మేడపై ఉన్న రాయిని అక్కపై తోసేస్తాను. తల పగిలి చావటం ఖాయం. ఇది చస్తే గాని నేను సంతోషంగా ఉండలేను. అలా కోపంగా రాయి ఎత్తి తన అక్కకి గురిపెట్టి వేస్తుంది. అంతలోనే చేతులు కడిగేసి హాసిని ఇంట్లోకి వెళ్తుంది. పైనుండి విసిరేసిన రాయి పక్కన పడిపోతుంది. ఛా, మళ్లీ బ్రతికిపోయింది. దీనికి అదృష్టం పుష్కలంగా ఉన్నట్టుంది. ప్రతిసారి తప్పించుకుంటుంది. ఏదో ఒకటి చేసి దీన్నంతం చేసేయాలి. అలా అనుకుంటూ ఇంట్లోకి వెళ్తుంది. అక్కడికెళ్లి చూస్తే రాముకి మర్దన చేస్తూ ఉంటుంది వెన్నెల. ఏమే, ఇలారా, మీ బావకి కాస్త మర్దన చేయొచ్చుగా, నాకు కాస్త తలనొప్పిగా ఉంది. అలాగే అక్క, నువ్వెళ్ళు, నేను చూసుకుంటానుగా. అలా హాసిని తన బావతలకు నూనె రాసి మర్దన చేయటం మొదలెడుతుంది. అదే సమయంలో రాముతో మాట్లాడుతూ, బావా, నువ్వు పట్నంలోనే కదా ఉన్నావు, అక్కడెవరూ నిన్ను ప్రేమించలేదా? నేనెవర్నీ ప్రేమించలేదు, కాని నన్ను ఒక అమ్మాయి ప్రేమించేదంట. చాలాసార్లు నా వెనకాలే నడిచొచ్చేదంట. నాతో మాట్లాడాలని ప్రయత్నించేదంట. కాని నేనింతవరకు ఆమెని చూడలేదు. నా స్నేహితులు చెప్తుంటే విన్నానంతే. ఒకవేళ ఆమె నీ దగ్గరికొచ్చి నిన్ను ప్రేమిస్తున్నానని చెప్తే నువ్వేం చేస్తావు? ఒప్పుకుంటావా? ఖచ్చితంగా ఒప్పుకుంటాను. ఎందుకంటే ఆమె నన్ను ప్రేమించింది కదా. ప్రేమించిన వాళ్లను ఎప్పటికీ దూరం చేసుకోకూడదు. ఇక రాము చెప్పిన మాటలకి హాసిని పొంగిపోతుంది. వెంటనే తనే ఆ అమ్మాయిని అని చెప్పాలనుకుంటుంది. ఇంతలో వెన్నెల అక్కడికొస్తుంది. అలా వస్తూ వస్తూ కళ్ళు తిరిగి పడిపోతుంది. ఇక ఆస్పత్రికి వెళ్లగానే శుభవార్త తెలుస్తుంది. నేను అమ్మమ్మని కాబోతున్నాను. హాసిని, నువ్వు పిన్నివవుతున్నావే. మనింటికి ఒక బుడ్డోడొచ్చేస్తున్నాడు. చాలా సంతోషంగా ఉందత్తయ్యా. వెళ్ళి నేను అందరికీ మిఠాయిలు పంచిపెడతాను అంటూ రాము వెళ్లిన తరువాత హాసిని మాత్రం తన అక్కని చూసి కళ్ళెర్రజేస్తుంది. జాగ్రత్తగా వెన్నెలని ఇంటికి తీసుకొస్తున్నట్టు నటిస్తుంది. అలా కాంతమ్మ రాము ముందు వెళ్తుండగా వాళ్ల వెనుక హాసిని తన అక్కని తీసుకెళ్తుంది. అప్పుడే కాస్త దూరంలో ఉన్న ఒక లోయని గమనిస్తుంది. సమయం చూసి ఆ లోయలోకి వెన్నెలని తోసేస్తుంది. కాని అదే సమయంలో కాలు జారటం వల్ల వెన్నెల చీరని పట్టుకుంటూ హాసిని లోయలోకి పడిపోతుంది. కాంతమ్మ రాము వచ్చి ఆ చీర పట్టుకుంటారు. అక్క, నన్ను కాపాడు, నేను చచ్చిపోకూడదక్కా. అలా అనకే, నీకేం కానివ్వను, నువ్వు నా ప్రాణం. ఇదిగో వెన్నెలా, నీ చీరను వదిలే, లేకపోతే ఆ చీర నీ కడుపుకు గట్టిగా తన్నుకొని ఇబ్బంది పడతావు. అమ్మా, ఆ చీరను వదిలేయమ్మా, మీ ఆయనకిచ్చేయ్. నువ్వలా పట్టుకుంటే పుట్టే బిడ్డకు ప్రమాదం. నాకేమైనా పర్వాలేదు, కడుపులో ఉన్న నా బిడ్డ ఏమైపోయినా పర్వాలేదు, కానీ నాకు నా చెల్లి కావాలి, అది ప్రాణాలతో ఉండాలి.
వెన్నెల అలా అనేసరికి లోయలో చీర పట్టుకొని ప్రాణాలతో పోరాడుతున్న హాసిని కుమిలిపోతూ ఏడుస్తుంది. తను చేసిన తప్పుల్ని గుర్తు చేసుకుని ఏడుస్తుంది. మరోవైపు కాంతమ్మ రాము చీరని పట్టుకుని పైకి లాగడంతో హాసిని ప్రాణాలతో బయటపడింది. పైకొచ్చిన తరువాత తన అక్క వెన్నెలని చూసి, అక్క, నీ కడుపులో ఉన్న బిడ్డ గురించి కూడా ఆలోచించలేదు, నీ ప్రాణాల్ని కూడా లెక్క చేయలేదు, చావు బతుకుల్లో ఉన్న నా గురించి ఆలోచించావు, నా ప్రాణాల్ని కాపాడావక్కా, నీలాంటి అక్కకు అని లోపలే తన తప్పులు గుర్తు చేసుకుని కుమిలి కుమిలి ఏడుస్తుంది. ఏడవకే, చిన్నప్పటి నుండి నిన్ను నా చెల్లిలా చూడలేదు, నా బిడ్డలాగే చూశాను. నీ కంట్లో నలుసు పడితే నా కంట్లో నీళ్లొచ్చేవి. అలాంటిది చేతులారా నిన్ను పోగొట్టుకుంటానా? ఆ దేవుడు కూడా నిన్ను నా నుండి విడతీయలేడు. అలా ఆ ప్రమాదం నుండి బయటపడి ఇంటికి చేరుకున్నారు వెన్నెల, హాసిని. ఇక మరుసటి రోజే తన అక్క వెన్నెల ఆశీర్వాదం తీసుకుని పట్నం బయలుదేరింది హాసిని. తన ప్రేమను తనలోనే చంపుకున్న హాసిని తన అక్క వెన్నెల ప్రసాదించిన కొత్త జీవితంలోకి అడుగుపెట్టింది. ఆ రోజు నుండి అన్నీ మర్చిపోయి సంతోషంగా బ్రతుకుతుంది. జానకి ఇంటి ముందు రామ్ అటూ ఇటూ తిరుగుతూనే ఉన్నాడు. కాని ఇంట్లోకి రావటం లేదు. ఇంటి బయటే ఉండి సిగ్గుపడుతున్నాడు. ఇంతలో జానకి, ఏంటి బావా అలా బయటే తిరుగుతున్నావు? మా ఇంటికి కాపలా కాస్తున్నావా? అంత లేదులే. ఏంటి, ఈరోజు మీ అక్క రాధా ఊరి నుండి వస్తుందంట, ఇంట్లో చెప్తుంటే విన్నాను. అవునవును, నీ అన్నయ్య గోపాల్ పొద్దున్నే వెళ్ళాడు కదా తీసుకురావడానికి. ఆ వెధవ నాకొక్క మాట కూడా చెప్పలేదే. ఆ పనేదో నాకు చెప్పుండొచ్చు కదా, నేనెళ్ళి మీ అక్కని తీసుకొచ్చేవాణ్ణి. వాడు పొలం పనులు కూడా వదిలిపెట్టి అలా వెళ్ళటం అవసరమా? ఇంటికి రాని, వెధవకి 4 తగిలిస్తాను. సరే, ఎలాగోలా ఇంటికొచ్చావు కదా, నాకు సాయం చేస్తావా? ఏం సాయం చేయాలేంటి? నా చేతికి గోరింటాకు పెడతావా? అమ్మో, నా వల్ల కాదు. అవతల నాకు చాలా పనులున్నాయి. పోనీ అక్కొచ్చే వరకు ఉండొచ్చుగా, ఎలాగో అక్కని చూసి వెళ్దువు. అలా జానకి చెప్పడంతో ముసిముసి నవ్వులు నవ్వుతూ ఇంట్లోకి వెళ్తాడు రామ్. అది చూసి జానకి సంబరపడిపోతుంది. ఎలాగో ఇంట్లోకొచ్చేసావు కదా, ఈ గోరింటాకు కూడా పెట్టేస్తే బావుంటుంది సరే పటు, ఇందాకటి నుండి చంపేస్తున్నావు అంటూ రామ్ తన మరదలు జానకి చేతికి గోరింటాకు పెడతాడు. ఆ సమయంలో తన బావ వంకే చూస్తూ జానకి సిగ్గుపడుతుంది. ఇంతలో ఆ ఇంటికి రాధా, గోపాల్ వస్తారు. వాళ్ళని చూసి జానకి చాలా సంతోషిస్తుంది. ఏంటక్కా ఇలా చిక్కిపోయావ్? వేళకి తింటున్నావా లేదా? నా పైన బెంగ పెట్టుకుందేమో కదా రాధా. ఒరేయ్ వెధవా, పొలం పనులకు వెళ్ళలేదా నువ్వు? ఇక్కడ చచ్చావేంటి? వెళ్తాలేరా. అయినా ఈరోజు నువ్వు కదా పొలం వెళ్ళాలి. రాధ వస్తుందని తెలిసి ఎగేసుకొని వెళ్ళిపోయావా? నాకు తెలుసులే, రాధ ఇచ్చే 10 20 నొక్కేద్దామని వెళ్ళుంటావు. ఇక చాలా ఆపుతారా? మీ అన్న తమ్ముళ్ల గొడవలు మీ ఇంట్లో చూసుకోండి. ఇప్పుడైతే నాకు చాలా ఆకలిగా ఉంది. ఒసేయ్, ఇంతకీ ఏముండావే? అక్క, చేతికి గోరింటాకు పెట్టుకున్నానే, అదిగో ఆ వంటగదిలో ఉంది చూడు, పెట్టుకుని తిను. నేను తీసుకొస్తాను రాధా అంటూ కంచంలో అన్నం పెట్టుకుని తీసుకొస్తాడు గోపాల్. ఇక రాధ ఆ కంచాన్ని తీసుకుని అన్నం కలిపి తింటుంది. గోపాల్, రాధ అలా ఒకరినొకరు చూసుకుని నవ్వుకుంటూ ఉండటం రామ్ భరించలేకపోతాడు. వెంటనే అక్కడి నుండి వెళ్ళిపోతాడు. మరుసటి రోజు రాధా, జానకిలు వీధి వైపు వెళ్తున్నప్పుడు, ఏమే జానకి, ఇలా ఎన్నాళ్ళనిక్కడే ఉంటావు? నాతో పాటు పట్నం వచ్చేయొచ్చుగా, నీకొక మంచి ఉద్యోగం చూస్తాను. ఇద్దరం ఉద్యోగం చేసుకుంటూ అక్కడే బ్రతికేద్దాం. ఏ పండక్కో మన ఊరుకొద్దాం. ఆ పని మాత్రం అస్సలు చేయకక్కా. ఈ ఊరొదిలిపెట్టి రావటం నాకు అస్సలు ఇష్టం లేదు. చచ్చే వరకు ఈ ఊళ్ళోనే ఉంటాను. అదేంటి అలా అంటావు? రేపు నీకు పెళ్ళైతే ఈ ఊరొదిలిపెట్టి వెళ్ళాలి కదా. అలాంటి పరిస్థితి రాదులే అక్క. నేను ఈ ఊళ్ళోనే ఉంటానులే. నేను చేసుకునేవాడిని ఇక్కడే వెతుక్కుంటాను. రాధా, జానకి అలా మాట్లాడుకుంటూ వెళ్తుండగా కాస్త దూరంలో వాళ్లకి రామ్ కనిపించాడు. రాధని చూసి రామ్ సిగ్గుపడుతూ, ఏంటి రాధా, ఊరు చూడ్డానికి వెళ్తున్నావా? మనం పట్నంలో బతకాల్సిన వాళ్ళం. ఈ పంట పొలాల్ని ఏం చూస్తావు చెప్పు? నీకేం తెలుసు బావా, వాటిని చూస్తే మనసు ప్రశాంతంగా ఉంటుంది. నాకు కూడా నిన్ను చూస్తుంటే అలాగే అనిపిస్తుంది. ఏంటి, ఏమన్నావు బావా?
ఆ అదే రాదా, నీ నవ్వు చూస్తుంటే నాకు ప్రశాంతంగా ఉండొచ్చు అనిపిస్తుంది. అన్నట్టు మంచి సమయానికొచ్చారు. నిన్నొక ప్రశ్న అడుగుతాను, సమాధానం చెప్తావా? ఏంటి బావా నీ ప్రశ్న? బావా నాకు కూడా ప్రశ్న వేస్తావా? ఈ ప్రశ్న ఇద్దరికీను, నీకు కాబోయే భర్తలు ఎలా ఉండాలనుకుంటున్నారు? నాకు మాత్రం ఏహే నువ్వుండవే, ముందు రాదని చెప్పనివ్వు. నువ్వు చెప్పు రాదా. మంచి మనసుండాలి, అర్థం చేసుకునేవాడై ఉండాలి, ఎప్పుడూ నవ్వుతూ నవ్వించేవాడైతే ఇంకా బావుంటుంది. అబ్బబ్బా భలే చెప్పావు రాదా, అవన్నీ నాలో పుష్కలంగా ఉన్నాయి. రాను రాను నీకే తెలుస్తుందిలే. నాకు తెలుసులే బావా నీ మనసు. అది సరేగాని ఇక నేను చెప్పనా? అదేం వద్దు, విని తట్టుకునే శక్తి నాకు లేదులే. అంటూ జానకిని సరదాగా ఏడిపిస్తాడు రామ్. ఇక వర్షం జోరుగా కురుస్తుండడంతో ముగ్గురు ఇంటికి చేరుకున్నారు. ఇంతలో గోపాల్ అక్కడికొచ్చి, రాధా, నీకొక విషయం చెప్పాలి, తొందరగా రా. ఏంటి బావా ఏం చెప్పాలి? రమ్మంటున్నానా, తొందరగా ఈ గొడుగు కింద కూర్చేయి. అలా గోపాల్ పిలవగానే రాధ వెంటనే గొడుగు కిందకి వెళ్ళిపోయింది. అలా రాధ గోపాల్ నవ్వుకుంటూ వెళ్లడాన్ని రామ్ చూసి చాలా కోపంగా ఉంటాడు. కాస్త దూరం వెళ్లిన గోపాల్ రాధ వైపే చూస్తుండడంతో, అలా చూస్తున్నావేంటి బావా, నాతో ఏదో చెప్పాలన్నావుగా, అదేదో తొందరగా చెప్పు. చూడు రాధా, నేను చెప్పేది జాగ్రత్తగా విను. చిన్నప్పుడు నువ్వు పుట్టగానే నువ్వే నా భార్యవని అందరూ అనుకున్నారు. నువ్వేమనుకున్నావో తెలీదు గాని నేను మాత్రం నిన్నే ప్రేమిస్తున్నాను. ఇక సమయం వచ్చింది కాబట్టి నా మనసులోని మాట చెప్తున్నాను. నీకిష్టం లేకపోతే ఇప్పుడే చెప్పేసేయ్, కానీ మనం తర్వాత మాట్లాడుకోకుండా ఉండకూడదు. ఎప్పటిలాగానే ఉండాలి. నీకిష్టం లేకుండా నేనే పని చెయ్యను. నువ్వు సంతోషంగా ఉండడమే నాకు కావాలి. రేపటిలోగా నీ మనసులోని మాట చెప్పు రాధా, నీ మాట కోసం ఎదురు చూస్తుంటాను అని గోపాల్ చెప్పడంతో రాధ మాత్రం ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతుంది. రాధాతో ఆ విషయం చెప్పి సంతోషంగా ఇంటికొస్తాడు గోపాల్. అప్పటికే అక్కడ రామ్ కోపంగా చూస్తుంటాడు. ఏంట్రా, రాధనిక్కడికి తీసుకెళ్ళావు? ఆ నవ్వులు, ఇకలు, పకపకలు ఏంటి? అలా నువ్వు రాధతో రాసుకొని పూసుకొని తిరగటం నాకిష్టం లేదు. రేయ్, నువ్వేంట్రా పెద్ద రెచ్చిపోతున్నావు? ఆ రాధ నేను పెళ్లి చేసుకోబోతున్నాం, మధ్యలో నువ్వేంటి పానకంలో పుడకలాగా? ఏంట్రా పెళ్ళా? నీకు రాధకా? మద్దుండే మాట్లాడుతున్నావా? రాధెక్కడా, నువ్వెక్కడా? తను పట్నంలో ఉద్యోగం చేసే అమ్మాయి. నీలా పొలంలో పనిచేసే అబ్బాయిని అస్సలు చేసుకోదు. వెంటనే నీ మనసు మార్చుకో. మార్చుకోను, ఎందుకంటే రాధ కూడా నన్ను ప్రేమిస్తుంది కాబట్టి. ఈరోజే విషయం చెప్పేశాను, రేపటిలోగా నాకు తన ఇష్టాన్ని చెప్తుంది అంటూ గోపాల్ హుషారుగా అక్కడి నుండి వెళ్తాడు. గోపాల్ అలా ఆనందించడాన్ని, రాధను ప్రేమిస్తున్నానని చెప్పడాన్ని రామ్ అస్సలు జీర్ణించుకోలేకపోతాడు. ఇక రాత్రిపూట ఒంటరిగా కూర్చొని, గోపాల్ తన మనసులోని మాట చెప్పేశాడు. రాధ నాకు దక్కకపోతే నేను అస్సలు ఊరుకోను. ఎలాగైనా సరే రాధని సొంతం చేసుకోవాలి. ఏదో ఒకటి చేసి వీడి నుండి రాధ ఆలోచనలు దూరం చెయ్యాలి. అలా రాత్రంతా ఆలోచించిన తరువాత మరుసటి రోజు ఉదయమే రాధ దగ్గరికి వెళ్తాడు. ఏంటి ఇంత పొద్దున్నే వచ్చావు రామ్? ఏమైంది? గోపాల్ బావున్నాడు కదా? రాధా, నీతో ముఖ్యమైన విషయం మాట్లాడాలి, నాతో రా వెంటనే. ఒకసారి జానకికి చెప్పొస్తాను అదేం వద్దు, నువ్వు ముందు నాతో నడు అంటూ రాధని చెయ్యి పట్టి లాక్కెళ్తాడు. ఎవరూ లేని ప్రదేశానికి తీసుకెళ్లడంతో రాధ కంగారు పడుతుంది. ఇక్కడికి తీసుకొచ్చావేంటి? చూడు రాధా, చిన్నప్పటి నుండి నాకు ఏది దక్కకపోయినా నేను క్రూరంగా మారిపోతాను. ఈ ప్రపంచాన్ని కూడా లెక్క చెయ్యను. నేనొక పిచ్చోన్ని రాధా. అలాంటి వాడిని నిన్ను చూశాకే మారాను. రోజూ నీ కలలే, నీ ఆలోచనలే. ఎలాగైనా నీతో మాట్లాడి ఆకట్టుకోవాలని చూస్తాను, కానీ నా వల్ల కాదు. నా ముందే ఆ గోపాల్తో నువ్వు చనువుగా ఉండటం చూసి నాకస్సలు నచ్చట్లేదు. ఎందుకంటే నువ్వంటే నాకిష్టం. నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. నువ్వు కూడా నన్ను ప్రేమించాలి, సరేనా? రామలా మాట్లాడడం చూసి రాధకి చాలా కోపమొచ్చింది. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నీకేమైనా బుద్ధుందా? నా గురించి ఆలోచించవా? నువ్వు ప్రేమిస్తే నేను కూడా ఖచ్చితంగా ప్రేమించాలా? నేను గోపాల్ బావని ప్రేమిస్తున్నాను. గోపాల్ బావనే పెళ్లి చేసుకుంటాను. రాధ అలా చెప్పడంతో రామ్ కోపంతో ఊగిపోతాడు.
ఇక వెంటనే రాధని జుట్టు పట్టుకుని బలవంతంగా తనతో తెచ్చుకున్న తాళి కట్టాలని చూస్తాడు. రామ్ చేసే పనులు రాధ చూస్తూ ఊరుకోదు. రామ్ చెంపలు వాయిస్తుంది. నీలాగా ఆలోచించేవాడు కాదు గోపాల్ బావ. నీకంటే మంచి గొప్ప మనసు బావది. నన్ను గౌరవిస్తూనే నా ఇష్టాన్ని అడిగాడు. నీలాగా చెయ్యి చేసుకోలేదు. బలవంతంగా తాళి కట్టాలని చూస్తున్నావు. నీదేం గుణం చెప్పు? ఇలా కసాయివాడిలా మాట్లాడుతూ అన్నీ బలవంతంగా దక్కించుకోవాలని చూడకు. ఎదుటివారి మనసుని కూడా అర్థం చేసుకోవడం అలవాటు చేసుకో. ఇప్పటికీ నీకొక విషయం తెలీదు కదా, నిన్ను కూడా ఒకరు ప్రేమిస్తున్నారని. నువ్వంటే చచ్చేంత ప్రేమ ఉందని నీకు తెలీదు కదా. రాధ అలా చెప్పగానే రామ్ షాక్ అవుతాడు. ఏమంటున్నావు రాధా? నువ్వు చెప్పేది నిజమా? అవును బావా, నువ్వంటే నా చెల్లి జానకికి చాలా ఇష్టం. ఎప్పుడూ నిన్ను ఆట పట్టిస్తూ నీ ముందు అల్లరి చేయడాన్ని నువ్వు గమనించావా? కాని తన మనస్సంతా నువ్వే ఉన్నావని గుర్తించలేకపోయావు. నువ్వు నిజంగా చాలా అదృష్టవంతుడివి బావా. ఒకరిని మనం ప్రేమిస్తే బావుంటుంది. ప్రేమించడం గొప్ప కాదు, ప్రేమించబడటం గొప్ప. అది నీ జీవితంలో జరిగింది బావా. ఇకనైనా కసాయివాడిలా ఆలోచించటం మాని ప్రేమించి చూడు. జీవితం ఎంత బావుంటుందో నీకే తెలుస్తుంది అంటూ రాధ అక్కడి నుండి వెళ్తుంది. రాధ వెళ్లిన తరువాత రామ్ కుమిలి కుమిలి ఏడుస్తాడు. తను చేసిన తప్పుని తెలుసుకుని బాధపడతాడు. ఒంటరిగా అరుస్తాడు. ఇక ఆ తరువాత ఇంటికి వెళ్లగానే జానకి తనకు ఎదురొచ్చింది. ఏమైంది బావా? అక్క మీరిద్దరూ గొడవ పడ్డారా? అలా ఏడుస్తున్నావేంటి? ఎక్కడైనా పడ్డావా? దెబ్బలేమైనా తగిలాయా? చెప్పు బావా. జానకి అలా మాట్లాడుతూ ఉంటే ఆ మాటలేం వినట్లేదు రామ్. ఇక వెంటనే జానకిని కౌగిలించుకున్నాడు. జానకి, ఇన్నాళ్ళు నీ ప్రేమని గుర్తించలేకపోయాను. నిన్ను దూరం పెట్టాను. పర్వాలేదులే బావా. ఎప్పటికైనా నా బావ నా దగ్గరికే వస్తాడని నాకు తెలుసు. మొత్తానికి నిన్ను ప్రేమిస్తున్నానని తెలుసుకున్నావు. నాకంతే చాలు. రామ్ జానకిలు అలా మాట్లాడుకుంటూ ఉండగా మరోవైపు రాధా గోపాల్ కూడా అక్కడికొస్తారు. రామ్ జానకిని చూసి, ఇప్పుడు ఈ జంట ఎంత బాగుందో తెలుసా? మీకు నా దిష్టే తగిలేలా ఉంది. ఒరేయ్, ఇకనైనా నీ పిచ్చి చేష్టలు ఆపి జానకిని బాగా చూసుకో. అది నీపై ప్రాణాలు పెట్టుకుందిరా. దాన్నిప్పుడు బాధ పెట్టకు. ఇదిగో బావా, మా ఆయన్ని తిట్టింది చాలుగాని ముందెళ్ళి పెళ్లి ఏర్పాట్లు చేయండి. వామ్మో వామ్మో, అప్పుడే వాళ్ళ ఆయనగా చేసేసుకుంది. ఇక వెంటనే పెళ్లి ఏర్పాట్లు చేయాల్సిందే. ఒరే అన్నయ్య, మీరు కూడా ప్రేమించుకుంటున్నారుగా, మీకు కూడా పెళ్లి చేయాల్సిందే. ఏంటి? నిజమా? అక్క బావ ప్రేమించుకుంటున్నారా? నాకు తెలియకుండా ఇదంతా ఎప్పుడు జరిగింది? నువ్వు మాకు తెలియకుండా రామ్ని ప్రేమించినట్టే గోపాల్ బావ కూడా నన్ను ప్రేమించాడు. మొత్తానికి ఇద్దరు ఒకటయ్యారు. అయితే అక్క ఇక పట్నం వెళ్ళదు, పెళ్లి చేసుకుని ఇక్కడే ఉంటుంది. అలా అస్సలు జరగదు. బావని పెళ్లి చేసుకుని నాతో తీసుకెళ్తా. ఆ పొలం పనులేవో నువ్వు మీ బావ చూసుకోండి. రాధ అలా అనడంతో జానకి, రామ్, గోపాల్ ఒకరినొకరు చూసి నవ్వుకుంటారు. తరువాత కొన్ని రోజులకు రాధా, గోపాల్, జానకి, రామ్ పెళ్లి చేసుకుని సంతోషంగా జీవితాన్ని గడుపుతారు.